మంగ ఇంతకంటే క్లోజ్ గా ఉండుంటుందా? 3 రాత్రులు కలిసి ఉన్నారు కదా, బాగా క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నేను నిత్యనని నమ్ముతావా? చెప్పండి సార్, లేదా ఇంకా ప్రూఫ్స్ కావాలా? ఇప్పుడు నువ్వేం చేసావు? నిన్ను కిస్ చేశాను. మరి నాకు అలా అనిపించలేదే. యు వాంట్ వన్ మోర్? ఇంకేం కావాలన్నా అడుగు జాయ్. నేను నీ దాన్ని, నీ ప్రేమని, నీ ప్రాణాన్ని, నీ సమస్తాన్ని. దిస్ నిత్య బిలాంగ్స్ టు యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఏంటి అలా చూస్తున్నావు? చాలా కొత్తగా అనిపిస్తున్నావు. అందంగా కనిపించట్లేదా? ఆనందంగా కనిపించట్లేదా? ఈ రోజు నుంచి నీకు అంతా కొత్తగానే ఉంటుంది. ఇప్పటి వరకు మన మధ్య ఉన్న చిన్న చిన్న సరిహద్దులు కూడా చెరిగిపోయి ప్రేమ యుద్ధాలు జరుగుతాయి. ఎల్లలు లేని సంతోషం మన సొంతం అవుతుంది. మనదే ఆనందం, మనదే ప్రపంచం అన్నట్టుగా మనం కలిసిపోదాం. త్వరగా ఫ్రెష్ అయ్యిరా, మన ఇంటికెళ్ళాలి. నిత్యనతను 1 డేలో ఇంత చేంజ్ ఏంటి? ఇది నటన లేక నిజమా? తన బిహేవియర్ ఆర్టిఫిషియల్ గా లేదు. అలాగని తన దగ్గరతనంలో నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. ప్రాబ్లం తనలో ఉందా లేక నాలో ఉందా? హలో, ఫోన్ మోగుతుంటే ఏం చేస్తున్నారు? కనిపించటం లేదా? ఇక్కడ చేతులు ఖాళీగా లేవు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఫోన్ చేసింది నువ్వు. ముందు నువ్వెవరో చెప్పు. సూర్యదేవర ఇంటి కోడల్ని. సూర్యదేవర జయసూర్య భార్యని. సూర్యదేవర నిత్య జయసూర్యని. నువ్వా తల్లి? ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? కాసేపట్లో నేను జై మా ఇంటి నుంచి బయలుదేరుతున్నా. ఎన్ని ఏనుగులపై వస్తున్నారమ్మా? ఏనుగులు గుర్రాలపై రావటానికి మేమేమైనా అడవి మనుషులమా? ఎక్స్పెన్సివ్ కారులో వస్తున్నాం. కారులో కాకపోతే బేకర్గా రండి. ఎవరు కాదన్నారు? ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. పని మనిషివా? ఏంటే వెటకారంగా ఉందా? ఈ ఇంటి ఆడపడుచును పట్టుకుని పని మనిషి అంటావా? ఓ ఓహో, చంద్రికనా మాట్లాడేది? నువ్వు వరుసకి నాకు పిన్ అవుతావు కదా. నా కర్మకాలి పిన్నినే అవుతాను. చెప్పమ్మా. అయితే కరెక్ట్ మనిషికే కాల్ చేశానన్నమాట. సి పిన్ని, మేము వచ్చేసరికి హారతి, దిష్టి నీళ్లు అంటూ అవేవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఏర్పాటు చేయి. ఓకే? పిన్ని అంటూనే పని మనిషికి చెప్పినట్టు పనులు చెప్తున్నావేంటే? ఆ ఇంట్లో పని పాట లేనిది మీకే కదా. ఏంటి అన్నావు? ఎంత పొగరు నీకు? ఓవర్ గా ఎగ్జిట్ అవ్వకండి. నువ్వు ఏమన్నా పడ్డానికి నేను మా ఆంటీలా సాఫ్ట్ కాదు, స్ట్రాంగ్. నేను ఆ ఇంటి కోడల్ని మాత్రమే కాదు, యజమానురాల్ని కూడా. నేను ఏం చెప్పినా మీరు వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. ఇప్పటి వరకు ఆ ఇంట్లో చాలా ఫ్రీగా ఉన్నారు.
నా మాట వినకపోతే పునరావాస కేంద్రంలో ఉంటారు. ఏయ్ అరవకు. నాకు నీ అంత బాడీ లేకపోయినా నోరుంది. నీకంటే పెద్దగా అరవగలను. నిన్నటి వరకు ఒకెత్తు, ఈ రోజు నుంచి ఒకెత్తు. బివేర్ ఆఫ్ మీ. నిత్య ఇస్ కమింగ్. ఎంత మాట అన్నావే? ఏమైంది చంద్రిక? నాకే పని చెప్తుందా? నాకే వార్నింగ్ ఇస్తుందా? రాని చెప్తాను. ఎవరు చంద్రిక? ఆ నిత్య మళ్ళీ తిరిగొస్తానో రానో అన్నట్టు ఓ పెద్ద బిల్డప్ ఇచ్చి ఈ రోజు ఏకు మేకైనట్టు ఏదేదో వాగుతోంది. దాని మాట వినకపోతే మనల్ని ఇంట్లోంచి పంపించేస్తుందట. మనమే తనని పైకి పంపించాలనుకుంటున్నాం కదా. ఆ పని మనకి చేత కావట్లేదు కాబట్టే దాని ఆటలు సాగుతున్నాయి. మీరు చవటల సలహాలు ఇవ్వటం, నేను దద్దమ్మలా చేయటం. చేసిన ప్రతిసారి మన తలకే బొప్పి కట్టడం. బాగుంది బాగుంది. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నిత్య ఏదో అన్నదని నువ్వు నా మీద చూపిస్తావేంటి? ఎవరినన్ని ఏం ఉపయోగం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సింది. మనమే బయటికి వెళ్తామో దాన్నే పైకి పంపిస్తామో అది రాగానే డిసైడ్ చేస్తాను. జైసారు రెడీ అయ్యారా? సాబ్ అనే దానివి సార్ అంటున్నావేంటి? సాబ్ అన్నా సార్ అన్నా ఒకటే కదా సారు. రెడీ అయ్యారు కదా? నా రెడీతో నీకు పనేంటి? మీరు మేడం మీ ఇంటికి వెళ్ళాలి కదా. మేడం ఎవరు? ఆ, నిత్య మేడము. నిత్య నీకు మేడం ఏంటి? తను నీకు ఫ్రెండ్ కదా. ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండు. మరి ఫ్రెండ్ని ఎవరైనా మేడం అంటారా? నేను అంటాను సార్. నిత్యలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? అయినా మాతో నీకు పనేంటి? అంటే మీరు మీ ఇంటికి వెళ్తేనే కదా నేను మా ఇంటికి వెళ్ళేది. వాట్? అయ్యో అదే రాహుకాలం వర్జన్ రాకముందే బయలుదేరమంటున్నాను. ఓ, మీరు కూడా ఇలాంటివి చూస్తారా? ఆ మీకోసం చూశాను. నేను రెడీ అయ్యాను. మీ మేడం గారు రెడీ అయ్యారలేదో వెళ్ళి చూడు. అమ్మాయి గారు ఎప్పుడో రెడీ, మీకోసం హాల్లో వెయిటింగ్. అమ్మాయి గారు? అదే నిత్య, నాది ఫ్రెండు. మీ ఇద్దరిది ఒకటే యాక్టింగ్ స్కూల్? పద. వెళ్దాం అజయ్. వెళ్దాం. బాయ్ ఆంటీ. బాయ్ జై. వెళ్ళొస్తాను మామ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బేబీ. థ్యాంక్ యూ మామ్. ఇప్పుడే పెళ్ళైనట్టు విషెస్ చెప్తున్నారేంటి? పదహారు రోజుల పండగ అయిపోయింది కదా, ఇవి అప్పగింతలు సారు. ఇలా కూడా అప్పగింతలు చెప్తారా? మామూలుగా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తుంటే అమ్మా నాన్న ఏడుస్తారు జై. కానీ నేను హ్యాపీగా మా నిత్యని నీతో పంపిస్తున్నాను. ఎందుకంటే నా బేబీ తను కోరుకున్న చోటికి వెళ్తుంది. అక్కడ తను ఆనందంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఇంకెందుకు ఏడవాలి నేను? యూర్ రైట్ మామ్. నేను నీ దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నానో జై దగ్గర అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. వెళ్దామా జై?
వాట్ హ్యాపెన్ జై? ఏదో వదిలేసి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏం మర్చిపోయావు జై? పర్స్, వాచ్, మొబైల్? అవేవి కాదు. బ్రీఫ్ కేసా సార్? కాదే, జై వదిలేసి వెళ్తుంది నిన్ను. రూపం ఒకటైనా మనుషులు వేరని జైకి తెలియక ఫీల్ అవుతున్నాడు. ఇంకేం మర్చిపోయావు జై? అదే తెలియడం లేదు. ఓకే, బెడ్రూమ్ లో సెర్చ్ చేయమంటావా? వెళితే రూమ్లో కాదు, నా మనసులో. జై, ఏది మర్చిపోయినా ఇక్కడే ఉంటుంది కదా. నాకు కనిపించినా నీకు గుర్తొచ్చినా ఇక్కడే దొరుకుతుందిలే. దొరకడానికి నేను పోగొట్టుకునే వస్తువు కాదు, ఫీలింగ్. నిన్న నిత్యలో ఉన్నది ఈ రోజు లేనిది నేను మిస్ అయ్యాను. ఎస్, తర్వాత మామ్ తీసుకొస్తుందిలే జై. మనం వెళ్తాం పదా. బాయ్ మామ్. బాయ్. మేడం మేడం, లోపలికి వచ్చారేంటి మేడం? లోపలికి రాక ఇంకెక్కడికి వెళ్ళాలి? అదేంటి మేడం, అమ్మాయి గారు సారు వెళ్ళగానే నన్ను మా అమ్మ నాన్నల దగ్గరికి తీసుకువెళ్తానన్నారు కదా. రండి మేడం, కార్ తీయండి, త్వరగా వెళ్దాం. అంత తొందరేంటి నీకు? మేడం, మా అమ్మ నాన్నల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది మేడం. నాకలా అనిపించట్లేదు. మా దగ్గర ఏదో దాచిపెట్టి తొందరగా ఈ ఇంట్లోంచి వెళ్లిపోయి మీ అమ్మా నాన్నలతో పారిపోవాలి అన్నట్టుంది. మీ దగ్గర ఏం దాచిపెడతాను మేడం? దాయడానికి నా దగ్గర ఏముంది? మర్యాదగా నిజం చెప్పు, ఏం దాచిపెట్టావు? ఒట్టు మేడం, జై సార్ ఏం పోగొట్టుకున్నారేమో గాని అది మాత్రం నేను దాయలేదు. నాకేం తెలియదు. నటించకు. జై పోగొట్టుకున్నది నిన్నే, తను మిస్ అవుతున్నది నిన్ను. అంత షాక్ అయ్యావేంటే? నువ్వు అమాయకురాలివంటే నేను నమ్మను. అవును, జైని నువ్వు మిస్ అవ్వట్లేదా? జైని పోగొట్టుకున్నానన్న ఫీలింగ్ నీకు లేదు? నాకెందుకుంటుంది మేడం? నేను నటించాను తప్పితే నిజమని ఏ రోజు అనుకోలేదు. ఇది నిజమేనా? మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను మేడం, సార్ పై నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అదేంటి? తాళి కట్టించుకున్నా 3 రాత్రులు తనతో కలిసే ఉన్నా ఫీలింగ్ ఉండాలి కదా. ఉండకుండా ఎలా ఉంటుంది? నాది కాని దానిపై నేనెప్పుడు ఆశపడను మేడం. దురాశ దుఃఖానికి చేటు అని నాకు తెలుసు. గుడ్. ఇప్పుడు చెప్పు, మా దగ్గర నిజంగా నువ్వేం దాయలేదా? మీరు చెప్పిందంతా చేశాను మేడం. ఇంకా నాపై నమ్మకం లేదా మీకు? అంత నిష్ఠూరమేంటి? నువ్వేం ఊరికే చేసావా? డబ్బులు తీసుకున్నావు కదా. డబ్బులిస్తే మాత్రం చేసేవాళ్ళు ఎవరుంటారు మేడం? ఏ ఆడపిల్ల డబ్బుల కోసం తన తల్లిదండ్రులకి దూరంగా ఉంటుంది? ఏ ఆడపిల్ల డబ్బులిస్తే తాళి కట్టించుకుంటుంది? ఏ ఆడపిల్ల డబ్బులు కాసపడి 3 రాత్రులు గడుపుతుంది? డబ్బుల కోసమే నేను పనిచేసేదాన్ని అయితే జైసార్తోనే ఉండిపోయేదాన్ని కదా మేడం. ఆ ఐశ్వర్యం, ఆ సుఖం అనుభవించేదాన్ని కదా. నిత్య మేడంకి ఎందుకు వదిలేస్తాను? ఏంటే ఏదో మాకు భిక్షం వేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? క్షమించండి మేడం, మీరు డబ్బుల ప్రస్తావన తెచ్చేసరికి నాకు బాధ అనిపించి అన్నాను. అంతేకాని మిమ్మల్ని ఎదిరించేంత చెడ్డదాన్ని కాదు. ఆ ఆలోచన నీ కలలో వచ్చినా చచ్చిపోతావు. ప్రాణం పోయినా ఆ పని చేయను మేడం.
నాకు మా అమ్మ నాన్న చాలు. ఏ ఆస్తి అవసరం లేదు. ఆ ఆశ కూడా నాకు లేదు. త్వరగా వెళ్దాం మేడం. సరే, మీకు రావడం వీలు కాకపోతే నాకు అడ్రస్ చెప్పండి, నేను వెళ్తాను. అక్కర్లేదు, నేనే తీసుకువెళ్తాను. నేనే సెండ్ ఆఫ్ ఇస్తాను. వెయిట్ చేయి. థ్యాంక్ యూ మేడం. ఇంకాసేపట్లో అమ్మని కలుస్తాను, నాన్నని చూస్తాను. దేవుడా, నా కష్టాలన్నీ తీరిపోయాయి. నా అత్తవారింటికి నేనుగా వస్తున్న ఫస్ట్ డే. వెళ్దామా నిత్య? ఆగు జై. ఏంటి? హారతి ఇవ్వకుండా లోపలికెళ్ళే వెళ్తాం. ఎన్నిసార్లు ఇస్తారు హారతి? నాకు ఇవ్వలేదు కదా. నీకు ఇవ్వకపోవడం ఏంటి? చాలాసార్లు ఇచ్చారు కదా. ఐ మీన్, నాకు హారతి అంటే ఇష్టం జై. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినా, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినా హారతి కంటిన్యూటీ కంపల్సరీ. ఆర్ యు మ్యాడ్? ఎందుకు? మన జంటపై బయట చాలా మంది కళ్ళు పడుంటాయి జై. ఆ దిష్టి పోవాలంటే హారతి తీసుకోవాలి కదా. మనల్ని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మెచ్చుకునే వాళ్ళు మాత్రమే ఉండరు జై. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరున్నారు? ఈ రోజు నుంచి కొత్తగా ఉంటుందని చెప్పి వింతగా ప్రవర్తిస్తుందేంటి? రండి రండమ్మా. హారతి ఇవ్వరా ఆంటీ? మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను రండి. మీరు ఆగండి ఆంటీ. మీరు తీసుకురండి. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగానే నిత్యకు కొమ్ములొచ్చాయి చంద్రిక. తనెందుకమ్మా, మీ అత్తయ్య ఇస్తుందిలే. నాకు తనతోనే తీసుకోవాలనుంది గ్రాని. ఇంటి కోడలికి ఇంటి కోడలే హారతిస్తే బాగుంటుంది కదమ్మా. ఆడపడు చూస్తే బాగుండదా అంకుల్? అసలే ఇంపార్టెన్స్ లేదని చంద్రిక పిన్ని పీపీ బాబాయ్ ఫీల్ అవుతున్నారు కదా. ఇలాగైనా పని చెప్తే కాస్త పవర్ ఇచ్చినట్టుంటుందేమో. ఏం పిన్ని కదా బాబాయ్? నీకు కావాల్సింది హారతి. ఎవరిస్తే ఏంటి నిత్య? లేదు జై, పిన్ని అంటే ఈక్వల్ టు మామ్ కదా. అది కాక హారతిచ్చేదే దిష్టి పోవడానికి. అదే దిష్టి పెట్టే వాళ్లే హారతిస్తే ఏ గొడవ ఉండదు కదా. ఏంటి, నేను దిష్టి పెట్టేదల్లా కనిపిస్తున్నానా? చూసావమ్మమ్మా, విన్నావన్నయ్యా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? ఓ డోంట్ మైండ్ పిన్ని. ఎంతైనా మీ డాటర్ స్వప్న ప్లేస్ లోకి నేనొచ్చాను కదా. ఆ బాధ మీకు తప్పకుండా ఉండే ఉంటుంది. అదే మీరే నాకు హారతిచ్చారనుకోండి, మీకు ఏ బాధ లేదని నేను హ్యాపీగా ఉండొచ్చు. నిత్య చెప్పింది కూడా కరెక్టే చంద్రిక. నువ్వు హారతి ఇవ్వడమే బాగుంటుంది. మా కోడలు నోరు తెరిచి అడిగినందుకైనా మీ కూతురు అనుకుని ఇవ్వచ్చు కదా వదినా.
నేనివ్వను. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి.